కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి వచ్చి నేను ఇంత డిసప్పాయింట్ అవుతానని అసలు అనుకోలేదు. ఎప్పుడు నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసి ఇప్పుడు ఫుల్ గా ఆంధ్ర స్టైల్ ఫుడ్ తిందామని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ కి అయితే వచ్చా. చాలా వీడియోస్ లో అయితే చూసాను వీళ్ళైతే అరిటాక్ లో ఫుడ్ పెడతారని. నేను వెళ్ళినప్పుడు పేపర్ ప్లేట్లు అయితే పెట్టారు. ఇక్కడైతే చిన్న డిసప్పాయింటింగ్ అయితే ఫీల్ అయ్యాను నేను. మనకి ఐటమ్స్ ఏం పెట్టారో చెప్తా చూడండి. కేసరి, క్యాబేజీ పకోడీ, స్వీట్, ఆలూ ఫ్రై, పప్పు, వంకాయ కర్రీ, 1 వెజ్ కర్రీ, 3 టైప్స్ ఆఫ్ రైస్ అయితే పెట్టారు. కలర్ రైస్, జీరా రైస్, లెమన్ రైస్, ఇంకా 3 అయితే టేస్ట్ అయితే బానే ఉన్నాయి. ఆ తర్వాత వైట్ రైస్ పెట్టించుకుని పప్పుతో అయితే తిన్నాను. పప్పు అయితే అంతగా టేస్ట్ అనిపించలేదు. వంకాయ కూడా అంతగా అనిపించలేదు. ఆ తర్వాత ఆలూ ఫ్రై తో ట్రై చేశాను. ఆలూ ఫ్రై అయితే చాలా కారంగా ఉంది. కందిపొడితో రైస్ అయితే తిన్నాను. ఇదైతే కొంచెం బానే ఉంది టేస్ట్. వీళ్ళైతే నాకు ఫుడ్ కి 250 రూపీస్ అయితే తీసుకున్నారు. టేస్ట్ అయితే సరిగా లేవు కానీ ఐటమ్స్ అయితే ఎక్కువ పెట్టారు. నాకైతే ఈ 250 రూపీస్ కి ఇదైతే వర్త్ అనిపించలేదు. నాకైతే టేస్ట్ అంతగా ఏం అనిపించలేదు. కొన్ని మాత్రం బాగున్నాయి. ఆ కేసరి, ఇంకా తర్వాత ఒక సాంబార్ తో అన్నం తిన్నాను. అది ఇంకా లాస్ట్ పెరుగు చారుతో తిన్నాను. అది సూపర్ గా ఉంది. ఇంకా పెరుగు వేసేసుకుని పెరుగుతో తినేసి వచ్చేసాను.